చిరంజీవి గారు చేసిన ఓ చిన్న మాట సాయంతో 500 సినిమాలు చేశాడట ఓ స్టార్ కమెడియన్. అందుకే మెగాస్టార్కు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను అంటున్నారు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరు? బ్రహ్మానందం మాత్రం కాదు. మరి ఎవరా హాస్య నటుడు? మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేసి ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రతి క్షణం సినిమాల కోసం కష్టించి శ్రమించి ప్రస్తుతం టాలీవుడ్ను శాసించే స్థాయికి వచ్చాడు. మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవిని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాల్లోకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. అంతేకాదు, చిరంజీవి మాట సాయంతో ఆయన అవకాశం ఇవ్వడంతో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్గా మారిన వారు కూడా చాలామందే ఉన్నారు. బ్రహ్మానందం చిరంజీవి సాయంతోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ విషయం మన అందరికీ తెలుసు. అయితే మరో స్టార్ కమెడియన్ చిరంజీవి వల్ల ఇండస్ట్రీలో స్టార్గా మారాడట. అంతేకాదు, మెగాస్టార్ చేసిన ఓ మాట సాయం వల్ల ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ రోజు చిరంజీవి చెప్పిన ఓ చిన్న మాట దాదాపు 500 సినిమాల వరకు తనకు తిరుగులేని ఇమేజ్ను ఇచ్చిందట. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదండోయ్, రఘుబాబు. రఘుబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విలన్గా కెరీర్ని స్టార్ట్ చేసిన ఆయన కమెడియన్గా టర్న్ అయ్యాడు. కామెడీ విలన్గా అద్భుతమైన సినిమాల్ని చేశాడు. తనదైన శైలిలో కామెడీ పండించి కడుపుబ్బా నవ్వించాడు. అంతేకాదు, బ్రహ్మానందం టైప్లోనే రఘుబాబు కూడా తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో నవ్వించగలడు. రఘుబాబు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాలో చాలా పవర్ఫుల్ విలన్గా కనిపించాడు. బన్నీ సినిమాతో కమెడియన్గా మారిన రఘుబాబుకు ఈ సినిమా తర్వాత కామెడీ వేషాలు వరుసగా వచ్చాయి. అయితే ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఈ బన్నీ సినిమా ఈవెంట్లోనే మెగాస్టార్ చేసిన ఓ పని వల్ల తన లైఫ్ మారిపోయిందట. ఈ విషయాన్ని రీసెంట్గా బ్రహ్మానందం సినిమా ఈవెంట్లో వెల్లడించారు రఘుబాబు. బన్నీ సినిమాలో ఫస్ట్ టైం కామెడీ పాత్ర చేశాడు రఘుబాబు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో రఘుబాబు పాత్ర ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలుసు. రఘుబాబు కామెడీ కోసం ఈ సినిమాను 10 సార్లు చూసిన వారు కూడా ఉన్నారు. వివి నాయక్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. బన్నీ అద్భుతంగా నటించాడు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్కు వచ్చిన చిరంజీవి ఈవెంట్లో అక్కడికి వచ్చిన ప్రతి వారు సినిమా గురించి ఆర్టిస్టుల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ సినిమాకు కామెడీతో ప్రాణం పోసిన రఘుబాబు గురించి ఎవరూ మాట్లాడటం లేదు. చివరకు దర్శకుడు వివి నాయక్ కూడా అన్నారట, ఏంటి రఘు, ఈ సినిమా నీ వల్లే ఇంత హైలైట్ అయింది, నీ గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు అని అన్నారట. దాంతో రఘుబాబు చాలా బాధపడ్డారట. కానీ చివరిగా మాట్లాడిన చిరంజీవి మాత్రం హీరో బన్నీ గురించి కంటే రఘుబాబు గురించే గొప్పగా చెప్పారట. ఈ సినిమాను నేను చాలాసార్లు చూశాను, కానీ చూసిన ప్రతిసారి రఘుబాబు కామెడీ కోసమే ఎక్కువ సార్లు చూశాను. ఎంత అద్భుతంగా చేశాడు, నవ్వలేక చచ్చిపోయాం బాబు అంటూ చిరంజీవి చెప్పడంతో రఘుబాబు చాలా సంతోషించారట. అంతేకాదు, ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మాటల ప్రభావంతో వరుసగా కామెడీ పాత్రలు తనను వరించాయట. వచ్చిన ప్రతి పాత్ర కామెడీ రోల్ అయింది. అలా తెలియకుండానే 500 సినిమాల వరకు చేశారట రఘుబాబు. ఇలా మెగాస్టార్ చిరంజీవి తనకు తెలియకుండానే ఓ చిన్న మాట సాయంతో స్టార్ కమెడియన్కు అవకాశాలు వచ్చేలా చేశారు. ఇక రఘుబాబు గురించి చెప్పుకుంటే ఆయన వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చారు. రఘుబాబు ఎవరో కాదు, స్టార్ యాక్టర్ గిరిబాబు తనయుడు. గిరిబాబు ఒకప్పుడు గొప్ప నటుడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుంచి మహేష్ బాబు వరకు 3 తరాల వారితో నటించారు. ప్రస్తుతం కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తున్నారు. ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రఘుబాబు తన సొంత ఇమేజ్తోనే ఎదిగారు. తండ్రి పేరు మాత్రం ఎక్కడా చెప్పుకోలేదు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.